ప్రభుత్వంలో ఎలా బతకాలో తెలియడం లేదంటున్నారు మరో ప్రజా ప్రస్థానానికి వచ్చిన మహిళలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జగన్ మామయ్య సీఎం కావడానికి అందరూ కష్టపడాలని పిలుపునిచ్చింది కుందన అనే పాప. కార్డు లేకపోతే కార్డు ఇచ్చారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు మహానేత వైఎస్ఆర్ లేరు. అన్ని పథకాలు ఆగిపోయాయి. ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు మహిళలు. వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. వాళ్ళ ఆయన చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఆ రోజంతా అన్నం తినకుండా చాలా ఏడ్చినాం సార్. మేము అసలుకి ఎంత బాధ అవుతుంది. మాకు కార్డు అస్సలు లేకుండా ఉంది. ఎవరు వచ్చినా కానీ మాకు కార్డే లేదు, గుర్తింపు కార్డు లేదు మాకు అస్సలకి. ఆయన వచ్చినాకనే గుర్తింపు కార్డు వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది. మా పిల్లలకి అంతా ఇంకా డబ్బులు వచ్చినాయి. అంతవరకు బాగుంది సార్ రాజశేఖర్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ప్రతి ఒక్క వస్తువు పెరిగిపోయింది. మేము ఏం తిని బతకాలి? కూలి పని చేసుకుని బతికేటోళ్ళం మేము. అసలు గ్యాస్ అయితే 900 అంటే మేమేం బతకాలి సార్? అసలుకి కరెంటు బిల్లు చూస్తే 700, 800 అంటే మాకు కట్టుకుంటే సోమతనా ఏమన్నా? మాకు ఈ ప్రభుత్వమా వద్దు. మాకు జగనన్న సీఎం అయితే ప్రజల మేలు పడతారు. జగన్ సీఎం అయితే ఆయన సంతోషం అయితే మాకు సంతోషమే. పేదవాళ్ళకి ఆయన సాయం చేస్తాడు, వాళ్ళ నాయనలకి సాయం చేస్తాడు. ఈ ప్రభుత్వం చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వస్తే బాగుంటుందని అందరం అనుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి మంచి పనులు చేశారు. వైఎస్ఆర్ ఇప్పుడు లేరు. జగన్మామయ్య సీఎం కావాలి. జగన్మామయ్య సీఎం చేయాలి అంటే మనం చాలా కష్టపడాలి. జగన్మామయ్యని విడుదల చేయాలి, త్వరగానే సీఎం కూడా చేయాలి. మహిళలు, పిల్లలే కాదు యువత కూడా పెద్ద సంఖ్యలో మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్నారు. జగనన్న సీఎం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని మహిళలు అంటున్నారు.